ఆ ట్యాంకర్లో కాంక్రీట్ సిమెంట్ రెడీ మిక్సర్ లోడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ లోడ్ ఉన్న కారణంగానే దాన్ని అక్కడి నుంచి ఈవెన్ జేసీబీ కదపలేకపోతోంది. ట్యాంకర్ లోడ్ ఉండడంతో తొలగించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బి శ్రీనివాసరావు పేరుతోటి ఈ కారు రిజిస్టర్ అయి ఉంది. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆ బి శ్రీనివాసరావు అన్న ఆయనే కారు నడుపుతున్నారా, డ్రైవర్ ఉన్నాడా, అతను అందులో ప్రయాణిస్తున్నాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే వివరాలు కూడా తెలియరావట్లేదు. కారు అయితే కంప్లీట్గా రోడ్డుకు అతుక్కుపోయేంత నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మా ప్రతినిధి వసంత్ని మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేద్దాం. వసంత్, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ప్రస్తుతం కారు ఇటు రెడీ మిక్స్ ట్యాంకర్ రెండు కూడా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్నాయి. అయితే రెండు ఒకే లైన్ లో వెళ్తున్నట్టు కూడా ప్రస్తుతం గుర్తించారు. అయితే బ్రేక్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా తిరగబడింది అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తుంది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తుంది టాప్ అండ్ వెహికల్ పైగా ఇది. సో ఆ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ప్రస్తుతం దృష్టిసారించారు. అయితే ప్రస్తుతం ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడటంతో సమీపంలో పెద్ద శబ్దం వచ్చిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ వాహనం బోల్తా కొట్టిందో వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ పరారన్నట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ కూడా గాలిస్తున్నారు. అసలు ఈ ప్రయాణికుడు వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే పనులు కూడా ప్రస్తుతం కార్ నెంబర్ ఆధారంగా కూడా వారిని కాంటాక్ట్ చేసే పనులు అయితే పోలీసులు. కానీ వసంత్, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అన్నది అక్కడ ఉన్న స్థానికులు, ఆ టోల్ ప్లాజా సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు వీళ్ళ ద్వారా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్నది అధికారులు మరి చాలాసేపే గడిచిపోయింది ప్రమాదం జరిగి కూడా. సో అధికారులు ఇంతవరకు ఆ ట్యాంకర్ని ఇంకా తొలగించలేకపోతున్నారంటే మరి మరింత హెవీ మెషినరీ అక్కడికి తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారా? సో ప్రస్తుతం రెండు జేసీబీలతోటి ఆ ట్యాంకర్ ను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరొక భారీ మిషన్ కూడా రప్పిస్తూ ఉన్నారు. వాస్తవానికి ట్యాంకర్ లోపలంతా కూడా కాంక్రీట్ మిక్స్ చేసి ఉంది. సాధారణంగా ట్యాంకర్ కూడా చిన్న ట్యాంకర్ కాదు, చాలా పెద్ద ట్యాంకర్. అది రెడీ మిక్స్ కి సంబంధించినటువంటి ట్యాంకర్. అందులో యాష్ తో పాటుగా కాంక్రీట్ మిక్స్ తొలగిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చైన్లు బెల్ట్లు తెగిపోవడం, పైగా మిషనరీ కొంచెం కూడా కదలకపోవడంతో ప్రస్తుతం అక్కడికి వేరొక మిషన్ రప్పిస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో అసలు స్థానికులు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఓవర్ స్పీడ్ కారణంగా రావడంతో కంట్రోల్ చేయలేక సడన్ బ్రేక్ వేయడంతో ఏమైనా ఒకసారిగా తిరగబడిందా, లేదా డివైడర్ దిగొచ్చి ఒకసారిగా వేరే కారు పై పడిందా అనే కొన్న కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రైట్.